సరే హెల్మెట్ నాకు అని చెప్పేసి ఈ చేత ఐస్ క్రీమ్ పట్టుకుని ఈ చేత హెల్మెట్ తీసి పెట్టుకున్నాడు. పెట్టుకుని మర్చిపోయాడు, హెల్మెట్ పెట్టుకున్న సంగతి మర్చిపోయి ఈ చేతిలో ఐస్ క్రీమ్ ఉంది కదా ఇది తీసుకొని పౌడర్ లాగా నిలబడదా? పౌడర్ లాగా నిలబడదా? మేడకాడ ఎట్లా రాసుకుంటా? మేడ నల్లగా ఉంది, కొంచెం మామన్న తెల్ల ఉంది, అంటే తెల్లగా ఉండేదిలే. కచ్చి పెద్దరా ఏందనుకున్నా, కచ్చి బుల్ కచ్చి పెట్టిద్దరు. అమ్మకు ఒకటే జడ కాబట్టి నాకు అల్లింది, అమ్మ క్లిప్పులు పెట్టుకుంది. ఇంకా మార్పులు ఉండే నీకు పూలునే నాకు పూలు లేదు. ఇలా మా ఫ్రెండ్ ఎక్కిపోతాను బ్రో. హలో, గుడ్ మార్నింగ్. ఏంది చెప్పు, ఆడ చెప్పు మరి. కూర్చో, తాతకి అన్నం పెట్టామా? దాని నుంచి కేకలు ఎత్తున్నారు వాళ్ళు. మధ్యాహ్నం భోజనం కలండి. భోజనానికి ఆడలేదు, డబ్బులు సరే మరి బై బై. వెళ్ళు, ఆఫను ఆఫను ఆఫను. మాకు ఈరోజు ఒక బజీ వెళ్ళేటప్పుడు పొల్లతో ఎట్టని దాంట్లో పెట్టి 24 రంగులు అమ్మ బాగుంటుంది. మమ్మీ చిన్న ఎట్ట గీస్తుంది కానీ మళ్ళీ మంచి తాత కనం పెట్టమా? పెట్టుదిలే. మొహం కడుక్కుంటున్నా. అన్నం ఏమన్నా తాతకి నువ్వు అన్సి లేదని చెప్పానండి. సీతారెత్తికి వెళ్ళి మా నాన్నకి స్టూల్ వేసి, ఎక్కడ స్టూల్ ఎత్తుకెళ్ళి మా నాన్న దగ్గర వేసి అన్నం పెడతాను మా నాన్నకి. రావట్లేదా? షర్ట్ కడిచి వచ్చావు నువ్వు. పెట్టుకోండి, ఇవి అనుకుంటు తాత. ఉప్పు లేదా? ఏట్రా బాగుంది, ఏదో దోసకాయ పప్పా బాగా చేశారే, కలర్ఫుల్గా. ఎత్తుకెళ్ళి సరే పోయి అన్నం చితపాలి, గడ్డలుగా ఉండకూడదు. నువ్వు వచ్చావుగా, నువ్వు సరి చేయాలిగా మరి దాన్ని. చేత్తో ఇట్లా పెట్టి చేయబెట్టి ఏం కాదు, చేయబెట్టి ఇట్లా చితుపు. నువ్వే అయిద్దా ఇలా పెద్ద గంటలు లేవా? పెద్ద గంటలో గుంటగట్టు ఉంది, గుంటగట్టు. అదే ఇద్దా ఈరోజు
ఆ గిన్నె ఎత్తుకెళ్ళి పెడితే ఆయన వేసినవాడు కదా శుభ్రంగా ఎంత చాలా చాలు ఎత్తుకెళ్ళి సాలపద మళ్ళీ ఎత్తు అనిసి తాతకు మంచి వెళ్ళి మంచిగా తాత కూలింగ్ వాటర్ తాగుతావా గురు కూలింగ్ వాటర్ తాగుతావా కూలింగ్ వాటర్ తాగుతావా మామూలు ఇలాంటి తెస్తానులే అయిపోతా తినేసేయండి ఇద్దరం బో తాతకు పనులు చేస్తున్నావా తినండి అడుగుచుని మీరు అన్నం తినేసేయండి మంచిని తీసుకెళ్తున్నారా షబ్బా అదండి ప్రతిరోజు మా ఆడావిడి ఇదిగో అంత కూలింగ్ ఏమి లేవు తీసుకెళ్ళి సెలవులు కదండి అట్లా జరుగుతుందన్నమాట ప్రతిరోజు ఇదే దినచర్య వండుకుంటాం తింటాం పిల్లలు కూర్చుని అదే అన్నం తినేసేసి కూర్చుని టీవీ చూడటం లేకపోతే పాటలు వింటాం ఇట్లా జరుగుతుందన్నమాట విషయం అయితే ఈరోజు తారీఖు అయితే 7వ తారీఖు గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఈరోజైతే 2 ఫంక్షన్లు ఉన్నాయి. దేవనూతలో ఒక ఫంక్షన్ ఉంది, మ్యారేజ్. డీజే రాకేష్ ఫ్రమ్ చెరుకుపల్లి, నాతో వీడియోలో చూసే ఉంటారు. మనోడైతే పాపం మరీ ఝాన్సీకి నాకు ఫోన్ చేసి అలా ఇన్వైట్ చేశాడు, పెళ్ళికి రావాలి, ఆ పనులు ఉండే ఈ పనులు ఉన్నాయి అంటే కుదరదు మామ అని చెప్పేసి. కానీ ఈరోజు తారీఖు 7 కదా, ఉన్నాయి మొత్తం ఎట్టంటే ఇట్ట తుడిసి ఈఎంఐ అయితే కట్ అవ్వలేదండి, ఇంకా లోన్ ఉంది, కట్ అవుతుంది అనమాట ఇప్పుడు 10-11 గంటలకల్లా. కాబట్టి మన దగ్గర కనీసం ఆయిల్గా డబ్బులు లేవు వెళ్ళేదానికి. అందుకని చెప్పి ఈరోజు ఫంక్షన్కి అయితే వెళ్తల్లా. ఊర్లో ఇంకో ఫంక్షన్ ఉంది, అది కూడా ఇన్వైట్ చేశారు, దానికి కూడా మేబీ చూడాలి. అట్లా జరుగుతుంది. ఇక విషయానికి వస్తే, మీరు తమ్ముళ్ళు ఏదైతే చూసారో, విజయవాడలో హెల్మెట్ వేసుకుని దొంగలాగా ఎందుకు దాక్కున్నాను, అదే ఎందుకు ఉండాల్సి వచ్చిందని అంటే, ఆ విషయం ఏంటంటే అండి, నిన్న నేను కారుకి వెళ్ళా, చెప్తాను ఆగండి, భలే ఉండిద్ది స్టోరీ. ఇక్కడ ఉండండి. కారుకి వెళ్తే ఏం జరిగిందంటే, విజయవాడలో ఎన్ఏసి కళ్యాణ మండపం అని చెప్పేసి మనకి రమేష్ హాస్పిటల్స్కి ఆపోజిట్ రోడ్లో మొగలరాజపురం దగ్గర ఒకటి ఉంటుందన్నమాట, పెద్ద కళ్యాణ మండపం. అక్కడికైతే కారుకి వెళ్ళా, నిన్న ఉదయం వెళ్ళగానే ఇప్పుడు ఆనవాయితీ ప్రకారం ఆడికి వెళ్ళంగానే మా బాబాయ్కి అయితే కాల్ చేస్తా. ఎక్కడ బాబాయ్ అంటే, బాబాయ్కి కూడా సెలవులే కదా, నేను అంటే రావాలని. ఇన్సూరెన్స్ బైక్ కొన్నాడు బాబాయ్ రీసెంట్గా, ఆ బైక్ ఇన్సూరెన్స్ బాబాయ్ పేరు మీద చేంజ్ చేయించడానికి ఆ కళ్యాణ మండపం వెనకేనంట ఆఫీసు, అక్కడికే వస్తున్నా అని చెప్పంటే, సరే బాబాయ్ అన్నాను. చూసా ఛాన్స్ ఎప్పుడు రావట్లా. ఏదో బైక్ చిన్న రిపేర్ వస్తే ₹5-10 అంట ఆ పార్టు. అది దొరక్క ఆ ఏరియా మొత్తం తిరిగినా కానీ దొరకలేదంట. అందుకని చెప్పేసి 11:30కి భోజనం స్టార్ట్ చేశారు. పెద్ద పెళ్ళి కదండి పెద్దవాళ్ళది. అయితే నేను తినేసి పక్కనుంటే డ్రైవరు ఇంకా మేడం వాళ్ళు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు మనం వెళ్ళిపోవచ్చు టక్కుమని. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ ఆ పని అయితే చేస్తాను అనమాట. అయితే నేను తినేసా 11:30 పెడితే 12 గంటలకల్లా భోజనం అయిపోయింది. కూర్చున్నా. 1:30కి వచ్చాడు బాబాయ్. బాబాయ్ రాగానే నేను బయటికి వెళ్ళా రిసీవ్ చేసుకుంటానికి. ఆయన భోజనం పెట్టిచ్చేసి పంపిద్దాం బాబాయ్కి చక్కగా అని చెప్పి అనుకునే వరకే మేడం ఫోన్ చేశారు. బాబాయ్ దగ్గరికి వెళ్ళి హెల్మెట్ తీసుకుని ఆయన బైక్ పార్క్ చేస్తున్నాడు. మేడం ఫోన్ చేసి అనిల్ రామ్మ వెళ్దాం అన్నారు. అనేవరకు అదే ఎంతసేపు ప్రయాసపడి వచ్చాడు మన కోసం అంటే, ఆయన పని మీద వచ్చాడండి, ఎండలో పడి వచ్చాడు అని చెప్పేసి మేడం కారు లోపల ఉండిద్ది, పార్కింగ్ దాని వెనక ఉండిద్ది అనమాట. లోపల పెట్టింది మేడం, కొంచెం కార్లు ఉన్నాయి, కొంచెం టైం పట్టిద్ది, ఇది వస్తుంది రెక్క
టైం పట్టిద్ది, నేను ఒక 5 నిమిషాల పైనే పట్టింది మేడం వచ్చే వరకంటే సరేనమ్మా అని చెప్పి అన్నారు. ఎట్టయితే నేను బాబాయ్ ఇచ్చాడు కదా అని చెప్పి అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా పెళ్ళిలో, తీసుకెళ్ళి బాబాయ్ని నేను వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ నుంచుని ఉన్నారు మేడం వాళ్ళు మాట్లాడుకుంటా. వెళ్ళేటప్పుడు చూడలేదేమో, మేబీ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పక్కన నుంచి వెళ్ళా, తీసుకెళ్ళి ఫ్రూట్స్ ఉంటాయి కదండి భోజనం చేసిన తర్వాత, అవి రెండు ఫ్రూట్స్ వేస్తారు కదా అట్లా, అది ఒక ప్లేట్ తీసుకొచ్చి బాబాయ్కి ఇచ్చాను కూర్చోబెట్టి ఆ ఫ్యాన్ల కింద. తింటా ఉన్నాడు. తర్వాత ఇవి ఐస్ క్రీమ్ కూడా తీసుకుని ఇస్తే తింటా ఉన్నాడు బాబాయ్. తర్వాత వీళ్ళు కిల్లి మ్యాండేటరీ కదా పెళ్ళిలో, 2 కిల్లీలు తీసుకున్నా, 2 వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇంకా భోజనం చేయను అన్నాడు బాబాయ్, నేను లేకుండా ఏం చేస్తాడు అని చెప్పేసి ఆయన వద్దన్నాడు. తిరిగి వస్తున్నాం మళ్ళీ బైక్ దగ్గరికి, ఒక 5 నిమిషాల పైన అయ్యిద్ది, ఇదంతా 10 నిమిషాలు అయ్యిద్ది, ఇదంతా వ్యవహారం జరిగే వరకే. మేడం వాళ్ళు అక్కడే ఉన్నారు, బాబాయ్ హెల్మెట్ నా చేతిలోనే ఉంది. ఇంకా మేడం వాళ్ళు బాధపడతారని చెప్పి ఈ చేతిలో కిల్లీలు పట్టుకుని ఈ చేతిలో ఉన్న హెల్మెట్ తలకి పెట్టుకుని వాళ్ళు పక్క నుంచి వెళ్ళా. వాళ్ళు గమనించలేదేమో మేబీ. సారీ మేడం, మీరు వీడియో చూడలేండి, కానీ మనం చిన్న తర్జన భర్జన అటు చేయాల్సి వచ్చింది. ఇక బాబాయ్ని గబక్కన పంపించేసి, విషయం ఏంటంటే బాబాయ్ ఐస్ క్రీమ్ బైక్ కాడికి వెళ్ళి నన్ను బైక్ తీయమన్నాడండి. హెల్మెట్ ఏమి ఉండే వరకు సరే హెల్మెట్ నాకు అని చెప్పేసి ఈ చేత ఐస్ క్రీమ్ పట్టుకుని ఈ చేత హెల్మెట్ తీసి పెట్టుకున్నాడు. పెట్టుకుని మర్చిపోయాడు, హెల్మెట్ పెట్టుకున్న సంగతి మర్చిపోయి చేతిలో ఐస్ క్రీమ్ ఉంది కదా తీసుకొని పెట్టాడు. హెల్మెట్కి తగ్గుతుంది, ఇదేంది ఓ హెల్మెట్ పెట్టుకున్నా అని చెప్పి తెగ నవ్వుకున్నాం అక్కడ. ఇబ్బంది ఏం లేదు బాబాయ్ అంటే, నేను బైక్ తీసి కార్ దగ్గరికి బైక్ వేసుకెళ్ళాం అనమాట. అక్కడ బాబాయ్ దిగిపోతే అడవిడికి నేను కార్ తీసుకొచ్చి మేడం వాళ్ళని ఎక్కించుకుని ఇంటికి వచ్చానండి. అట్లా జరిగింది. ఆ విధంగా నేనైతే ఒక దొంగలాగా మేడం వాళ్ళ పక్క నుంచి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చిందనమాట. అదనమాట మ్యాటర్. నేను చేసింది తప్పో ఒప్పో చెప్పండి, వదిలేసి వెళ్ళిపోవచ్చు బాబాని, కానీ నా వల్ల కాలే. అదనమాట విషయం. ఇక విషయం ఏంటంటే అండి, ఇక్కడ పక్కన ఈ కిటికీ ఉంది కదా చూడండి, ఈ కిటికీలోంచి చేయి పెడితే ఇది చెట్లు అంతాయి. పాములు రావడానికి ఎటు నుంచి అయినా రావచ్చు, కానీ ఇది ఈజీ వే, చాలా తొందరగా వచ్చేసే మార్గం అనమాట. పసికిరి పాములు పచ్చగా ఉంటుంది. ఝాన్సీ మన కిటికీలోంచి పసికిరి పాము చూసిందంట. ఈ కొమ్మలను అయితే ఈరోజు నరికి అవకడ పడేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఈరోజు ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఖాళీగా ఇప్పుడే నరకదాం. ఒక్క విషయం చెప్పలేదండి మీకు, నిన్న ఆ ప్రాసెస్ అక్కడ జరిగే టైంలో చెన్నైకి కారు వచ్చింది. ఎంత రేట్ అంటే ఇట్లా అండి అని చెప్పా. వాళ్ళు అదిగోండి ఇదిగోండి మళ్ళీ చేస్తామని చెప్పి అంటే మళ్ళీ చేసి ఇంకేం తగ్గేది లేదంటే ఒక 200-300 తగ్గించివ్వండి అన్నాను. 3000 చెప్పి. హైదరాబాద్ కంటే ఎక్కువ దూరం యాక్చువల్ చెన్నై రావడానికి. వాళ్ళు కార్ వేరే వాళ్ళు అడిగేమో అది ఇస్తా అన్నారు. చెప్తానులేండి ఈ విషయం. నైట్కి 3% కాదు 3 వంతులు వెళ్ళాల్సి వచ్చింది అన్నారు. ఫోన్ చేస్తున్నారు, చాలా వెయిట్ చేశా. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు చాలా అవసరం కాబట్టి మన ఆశ నిరాశ అయిపోయింది. వాళ్ళైతే కాల్ చేయలేదన్నమాట, ఖాళీగానే ఉన్నాం ఈరోజు. అందుకని చెప్పేసి ఈ పని అయితే 100% ఇప్పుడే చేస్తానండి. అవి తీసుకో, మొక్కలు గడ్డి పూలు అంటే తెచ్చిందంటమ్మ, దీంట్లో పెట్టేసేసి అక్కడ ఒకటి పెట్టి అందులో పెట్టి పోతన ఈగో చిన్నది కూడా, ఇగో ఈ చిన్నది కూడా వదలొద్దు. దానికి వెళ్తా. అబ్బో పక్క బాగా పెరిగిపోయినాయండి. ఇక్కడేమో పందికొక్కు గొయ్యేసేసింది. పందికొక్కులోకి పాముల్లోకి మనమే వచ్చాం. యాక్చువల్లీ మనం రాకముందు ఆర్ట్ ప్లేస్ ఇది చూసారా, టెలిఫోన్ ప్రమాదమే.
చూడండి, కొమ్మలు మొత్తం నరికేసా. ఇందాకటికి ఇప్పుడు తేడా చూడండి. అమ్మయ్యా, ఇక్కడ వేసామన్నమాట. అటు కొన్ని కొమ్మలు. ఈ ఢిల్లీ పవర్ చెట్లు అంటారండి మాకెళ్ళే. ఢిల్లీ పవర్ పనిచేసేటప్పుడు ఆబ్వియస్లీ రక్తదానం చేయడం ఆనవాయితీ అనమాట. ఎక్కడ పడితే అక్కడ రక్తాలు దానం చేశా. రెండు సంగతి అయ్యో మొత్తం చూసుకున్న ఉదయం 10 గంటలు అయ్యింది. 10 గంటలకల్లా పని అయిపోయింది. ఈ వీడియోకి అయితే తింటానండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.